హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సిబిఎస్ఈ వాళ్ళు రిలీజ్ చేసిన సైన్స్ శాంపుల్ పేపర్ మనం డిస్కస్ చేద్దాం. ఇక చదువుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద ప్రోడక్ట్ విచ్ రిప్రజెంట్స్ ద సాలిడ్ స్టేట్ ఇన్ ద అబవ్ రియాక్షన్ అంట. ఈ ఫస్ట్ క్వశ్చన్లో చూస్తే టెస్ట్ ట్యూబ్ లోపల ఏముంది? సొల్యూషన్ ఆఫ్ బేరియం క్లోరైడ్ ఉంది. ఇప్పుడు బేరియం క్లోరైడ్ అంటే ఏంటి? BaCl2 ప్లస్ అందులో ఏమేసిన వాడు ఇంకొక టెస్ట్ ట్యూబ్లో సొల్యూషన్ ఏముంది? సోడియం సల్ఫేట్ అంటే Na2SO4. సో రెండు సొల్యూషన్స్ కాబట్టి ఇది అక్వేస్ సొల్యూషన్, ఇది అక్వేస్ సొల్యూషన్. ఈ రెండు కలిపితే ఏమొస్తాయని అడుగుతుండు. సో ఏ ప్రోడక్ట్ సాలిడ్ స్టేట్లో వస్తుందంట. సో ఇది ఒక డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, మనం చదువుకున్నాము కెమికల్ రియాక్షన్స్ చాప్టర్స్లో. సో బేరియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్ రియాక్ట్ అయితే డబుల్ డిస్ప్లేస్మెంట్లో ఏమవుతుంది? సోడియం క్లోరైడ్ వస్తుంది, బేరియం సల్ఫేట్ వస్తుంది. సో BaSO4 అనేది ఫామ్ అవుతుంది. అదే మనకు సాలిడ్ ఫామ్లో ఉంటుంది. అంటే ఇది ఒక ప్రెసిపిటేట్ ఫామ్లో ఫామ్ అవుతుంది. అంటే వైట్ కలర్ ప్రెసిపిటేట్ అని చదువుకున్నాం కదా, అది. ఇక ఈ వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యి ఇంకొకటి ఏం ఫామ్ అవుతుంది అంటే NaCl ఇది బ్యాలెన్స్ కెమికల్ రియాక్షన్ అనమాట. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగినరు? ఐడెంటిఫై ద ప్రోడక్ట్ విచ్ రిప్రజెంట్స్ ద సాలిడ్ స్టేట్ ఇన్ ద అబవ్ రియాక్షన్. అంటే ఈ టెస్ట్ ట్యూబ్లో బేరియం క్లోరైడ్ సొల్యూషన్ని సోడియం సల్ఫేట్ సొల్యూషన్తో కలిపితే ఒక సాలిడ్ వస్తుంది. ఆ సాలిడ్ ఏంది అని అడుగుతుంది. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు: బేరియం క్లోరైడ్, బేరియం సల్ఫేట్, సోడియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్. ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే ఆన్సర్ బేరియం సల్ఫేట్, ఆప్షన్ బి. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో ఏముందంటే కలర్ ఆఫ్ ద సొల్యూషన్ అబ్జర్వ్డ్ ఆఫ్టర్ 30 minutes ఆఫ్ ప్లేసింగ్ జింక్ మెటల్ టు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఇక క్వశ్చన్ తెలుగులో చెప్తా. తెలుగులో ఏం చెప్తున్నా అంటే ఏం కలర్ తయారవుతుంది 30 నిమిషాలు మనం ఒక జింక్ మెటల్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో వేస్తే? అంటే నార్మల్ వర్డ్లో చెప్పాలంటే ఒక కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఉంది. ఆ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో జింక్ మెటల్ పడేస్తే 30 నిమిషాల తర్వాత ఏమవుతుంది? సో జనరల్గా మనం ఇప్పుడు ఒక రియాక్షన్ రాస్తా. ఆ రియాక్షన్ ఏంది? ఇక జింక్ Zn ప్లస్ CuSO4 అంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఈ రెండు కలిపితే ఏమవుతుంది? ZnSO4 ఫామ్ అవుతుంది ప్లస్ Cu వస్తుంది. ఎందుకు అన్న ZnSO4 వస్తుంది అంటే జింక్ సల్ఫేట్ ఎందుకు ఫామ్ అవుతుంది? ఇప్పుడు రియాక్టివిటీ సిరీస్ చూసినాం అనుకో, జింక్ అనేది కాపర్ కంటే ఎక్కువ రియాక్టివ్. సో జింక్ కాపర్ని రీప్లేస్ చేస్తుంది. సో సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అదే ముందు రియాక్షన్లో ఏం చేసుకున్నాం అంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అడుగు. సో డబుల్ డిస్ప్లేస్మెంట్ ముంగటైంది, ఇందులో సింగిల్ డిస్ప్లేస్మెంట్ అయింది. అర్థమైందా? సో కంప్లీట్లీ మన రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో దాని బేసిస్ ఏముంటుంది అంటే రియాక్టివిటీ సిరీస్ బేసిస్ పైన అవుతుంది. ఇక్కడ జింక్ కాపర్ని రీప్లేస్ చేస్తుంది. సో జింక్ సల్ఫేట్ వస్తుంది. కానీ క్వశ్చన్లో వాడు ఏం అడిగిండు? ఏది దేన్ని రీప్లేస్ చేస్తుందని అడగలే. వాడు అడిగింది ఏంటంటే కాపర్లో ఇప్పుడు కలర్ ఏముందని అడిగాను. ఏ కలర్ సొల్యూషన్ వస్తుంది? జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ సొల్యూషన్. ఈ కాపర్ని జింక్ రీప్లేస్ చేసి జింక్ సల్ఫేట్ వచ్చింది. ఇప్పుడు ఈ జింక్ సల్ఫేట్ ఏదైతే సొల్యూషన్ ఉందో ఇది సాలిడ్ స్టేట్లో ఉంటుంది బేటా. అదే ఇది అక్వేస్ సొల్యూషన్లో ఉంటుంది. ఇప్పుడు అక్వేస్ సొల్యూషన్ అంటే వాటర్తో మిక్స్ అయిన దాన్ని. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ బ్లూ కలర్ సొల్యూషన్, అందులో జింక్ సల్ఫేట్ అయింది. అప్పుడు ఏమవుతుంది? జింక్ సల్ఫేట్ కూడా అక్వేస్ వస్తుంది. ఇది ఏం కలర్ అంటే కలర్లెస్ వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఏం అడిగాడు? సెకండ్ క్వశ్చన్లో కలర్ ఆఫ్ ద సొల్యూషన్ అడిగాడు. సో 30 నిమిషాల తర్వాత ఏమవుతుంది అంటే జింక్ అనేది కాపర్ని రీప్లేస్ చేస్తుంది. కాపర్ ఏం కలర్? కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఏం కలర్ ఉంటే బ్లూ కలర్ ఉండే ఫస్ట్. 30 నిమిషాల తర్వాత ఏమైంది? 30 minutes తర్వాత, ఆ 30 minutes తర్వాత అది కలర్లెస్ సొల్యూషన్ లాగా మారింది. ఎందుకంటే జింక్ కాపర్ని రీప్లేస్ చేసింది. అప్పుడు జింక్ సల్ఫేట్ అవుతుంది. ఓకేనా? సో జింక్ సల్ఫేట్ అక్వేస్ సొల్యూషన్ అంటే వాటర్తో మిక్స్ అయింది. అదే కాపర్ అనేది సాలిడ్ ఫామ్ అయిపోతుంది. సో కలర్లెస్ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఇది సెకండ్ క్వశ్చన్. అట్లనే ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్కి పోదాం. థర్డ్ క్వశ్చన్లో ఏం అడిగిండు? మైల్డ్ నాన్ కరోసివ్ బేసిక్ సాల్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మైల్డ్ నాన్ కరోసివ్ బేసిక్ సాల్ట్ జనరల్గా మైల్డ్ ఇప్పుడు ఆప్షన్స్ ఏమున్నాయి? కాల్షియం హైడ్రాక్సైడ్, సోడియం క్లోరైడ్, సోడియం హైడ్రాక్సైడ్ అండ్ NaHCO3. సో కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే CaOH టేకెన్ ట్వైస్, సోడియం క్లోరైడ్ అంటే NaCl, సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH, NaHCO3. ఇప్పుడు NaHCO3 అనేది మన ఆన్సర్. మైల్డ్ నాన్ కొరోసివ్ బేసిక్ సాల్ట్ అంటే NaHCO3. ఇప్పుడు NaHCO3ని ఏమంటాం? జనరల్గా ఇప్పుడు కెమికలీ దాన్ని చెప్పాలంటే దీన్ని మనం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటాం, లేదా సోడియం బైకార్బోనేట్ అంటాం. సో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్ అంటాం. దీని కామన్ నేమ్ ఏంది? కామన్ నేమ్ వచ్చేసి ఇది బేకింగ్ సోడా.
అర్థమైందా? సో బేకింగ్ సోడా అనేది ఒక సాల్ట్ విచ్ ఇస్ నాన్ కరోసివ్ బేసిక్ సాల్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసింది ఫోర్త్ క్వశ్చన్. లెట్స్ స్టడీ అవర్ ఫోర్త్ క్వశ్చన్. ఓకేనా బేటా? ఫోర్త్ క్వశ్చన్ ఏంది? ఆన్ యాడింగ్ dilute sulfuric acid to a test tube containing a metal X. ఓకే, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4. డైల్యూట్ H2SO4 అంట. డైల్యూట్ అంటే వాటర్ కాన్సన్ట్రేటెడ్ కాదు, ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ వాటర్ అని అర్థం. దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో వేసినాం. ఆ టెస్ట్ ట్యూబ్లో ఆల్రెడీ ఏముంది? మెటల్ ఎక్స్ ఉంది. సో ప్లస్ మెటల్ ఎక్స్. ఓకేనా? మెటల్ ఎక్స్. A colorless gas is produced when a burning matchstick is brought near it. ఇక దాని దగ్గరికి బర్నింగ్ మ్యాచ్ స్టిక్ తీసుకొస్తే కలర్లెస్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. ఇప్పుడు వాడు ఏమడుతుందంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్ మెటల్ ఎక్స్. ఈ ఎక్స్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు బేసిక్గా మనం చదువుకుంది ఏంటంటే మెటల్. ఓకేనా? ఒక మెటల్ ఇంకా యాసిడ్ రెండు రియాక్ట్ అయితే ఏమొస్తుంది? సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇది మనం చదువుకున్నాం. ఓకేనా? ఇక ఆ కలర్లెస్ గ్యాస్ అనేది హైడ్రోజన్ అని అర్థమైంది. అదే ఇప్పుడు మనం ఏం మెటల్ వాడతామంటే ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి? సోడియం ఉంది. సోడియం ఒక మెటల్, కాపర్ ఒక మెటల్, సిల్వర్ కూడా ఒక మెటల్. ఇక ఇక్కడ 3 మెటల్ ఉన్నాయి. సల్ఫర్ అనేది కాదు, మా సల్ఫర్ నాన్ మెటల్ కదా. ఇప్పుడు ఆప్షన్ ఏది తీసుకోవాలా? సోడియం కూడా మెటల్, కాపర్ కూడా మెటల్, సిల్వర్ కూడా మెటల్. అప్పుడు ఏమవుతుంది మనకంటే ఏదైతే హైయెస్ట్ రియాక్టివిటీ సిరీస్లో హైయెస్ట్ ఉంటుందో అది తీసుకోవాలి. ఇప్పుడు ఆప్షన్ నాకు దాని హిసాబ్లో మనకు సోడియం అనేది రియాక్టివిటీ సిరీస్లో చాలా టాప్లో ఉంటుంది. అంటే ఈ కాపర్ ఇంకా సిల్వర్ కంటే మీద, సిల్వర్ అనేది లీస్ట్ రియాక్టివ్, మధ్యలో కాపర్ వస్తుంది. దానికి ఇంకా మీది కంటే ఏమొస్తుంది? మన సోడియం వస్తుంది. సో ఇందులో ఆప్షన్ ఏంది? ఆప్షన్ వచ్చేసి సోడియం, ఎందుకంటే అది రియాక్టివిటీ సిరీస్లో హైయెస్ట్లో ఉంటుంది. సోడియం సాలిడ్ ఫామ్లో ప్లస్ మనకు యాసిడ్ వచ్చేసి డైల్యూట్ H2SO4 డైల్యూట్ ఫామ్లో అంటే అక్వేయస్. మనకు ఒక సాల్ట్ వస్తుంది, అది Na2SO4 సోడియం సల్ఫేట్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఓకేనా? సో ఇక్కడ ఇది బ్యాలెన్స్ ఫామ్లో లేదు, ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది. ఓకేనా? Na2SO4. సో ఫోర్త్ క్వశ్చన్లో ఏం అడిగిండు? డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆల్రెడీ ఒక టెస్ట్ ట్యూబ్లో మెటల్ ఎక్స్ ఉంది. ఆ మెటల్ ఎక్స్ ఏంది? ఆ మెటల్ ఎక్స్ లోపల డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ పోస్తే ఒక కలర్లెస్ గ్యాస్ వచ్చింది. ఎప్పుడు? ఒక బర్నింగ్ మ్యాస్టిక్ దాని దగ్గర తీసుకుపోయినప్పుడు. సో మనకు జనరల్గా ఐడియా ఏంటంటే బేసిక్ ఫామ్లో మెటల్ ఇంకా యాసిడ్ రియాక్ట్ చేస్తే సాల్ట్ హైడ్రోజన్ గ్యాస్ రావాలి. ఇక్కడ మెటల్ 3 ఉన్నాయి ఆప్షన్లో. సోడియం ఉంది, కాపర్ ఉంది, సిల్వర్ ఉంది. ఈ మూడిట్లో ఏది తీసుకోవాలని మనకు డౌట్ వస్తుంది. ఇక సోడియం తీసుకుంటే ఆన్సర్ సోడియం. ఇక నెక్స్ట్ మనం ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్లో ఏం అడిగిందంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్ సోడియం ఆక్సైడ్ అంట. ఏబిసిడీలు చూసి ఆప్షన్ చెప్పాలి. ఇక సోడియం ఆక్సైడ్ అంటే ఏంది? సోడియం ఆక్సైడ్ అంటే Na2O. సోడియం ఆక్సైడ్ Na2O. ఇది ఏది కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆప్షన్ బి రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే చెప్తా ఇప్పుడు. ఇక్కడ ఆప్షన్ బి ఏముంది? 2Na+O 1 2 3 4 5 6 7 8 ఇవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ -2 ఉంది. సో బేసిక్లీ మనకి ఏం అర్థం కావాలంటే ఇక్కడ సోడియం ఆక్సైడ్లో సోడియం ఉంది. సోడియం అంటే Z=11. Z అంటే అటామిక్ నంబర్. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంది దీనిది? 2, 8, 1. ఇప్పుడు దాని వ్యాలెన్సీ తెలవాలి మనకి. ఈ వ్యాలెన్సీ అంటే ఏంటంటే వ్యాలెన్సీ తెలిసే ముందు మనం ఆక్టెట్ రూల్ చదువుకోవాలి. ఈ ఆక్టెట్ రూల్ అంటే ఏంటంటే లాస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? లాస్ట్ షెల్లో 1 ఉంది. అంటే ఇంకా 8 కావాలంటే ఎన్ని కావాలి దీనికి? 7. ఎన్ని తీసేస్తే ఈ 1 పోయి ఇది 2 షెల్లో 8 మిగులుతాయంటే 1 తీసేయడం. అంటే ఈధర్ మనం 1 తీయొచ్చు లేదా 7 పడేయాలి. సో ఇప్పుడు వ్యాలెన్సీ అనేది ఎట్లా వస్తుంది అంటే 7 వేయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా ఎనర్జీ కావాలి 7 ఎలక్ట్రాన్స్ వేయడానికి. అదే 1 తీయడానికి తక్కువ ఎనర్జీ అవుతుంది కాబట్టి 1 తీసేస్తామట. ఇక 1 తీసేస్తే దాని వ్యాలెన్సీ ఏంటంటే +1. ఈ +1 అనేది ఎందుకు వచ్చింది? సోడియంది ఇప్పుడు అటామిక్ నెంబర్ 11, దాని ఎలక్ట్రానిక్ అంటే 2, 8, 1. లాస్ట్ షెల్లో 1 7 వేస్తే 8 ఎలక్ట్రాన్స్ అయితే ఎందుకు అంటే ఆక్టెట్ రూల్. 1 తీసేస్తే 2 8 మిగులుతుంది. అంటే లాస్ట్ షెల్ సెకండ్ అయిపోతుంది, 8 అయిపోతుంది. సో వ్యాలెన్సీ అనేది 1. ఓకే, అట్లా. అదే ఇప్పుడు Na+ అంటే దీని దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఇచ్చే క్షమత ఉంది. ఇప్పుడు Na2 కదా, 2 ఉంటాయి కదా. Na+ అంటే ఇంకొకటి ఉంటుంది 1 ఎలక్ట్రాన్. అట్లనే ఇప్పుడు ఆక్సిజన్ చూసుకున్నాం అనుకో. ఆక్సిజన్ ఏంది? Z= 8, 2, 6.
ఇక ఆక్టేట్ రూల్ ఏం చెప్పింది, లాస్ట్ షెల్లో 8 అంటే దీని సెకండ్ షెల్లో 6 అంటే ఫస్ట్ షెల్లో 2 వేసినాం, సెకండ్ షెల్లో 6 వేసినాం, అంటే దీనికి ఇంకేని కావాలా, దీనికి ఇంకా 2 ఎలక్ట్రాన్లు కావాలి. ఓకే, సో ఇట్ విల్ బికమ్ 8 అంటే ఆక్టేట్ రూల్ సాటిస్ఫై అవుతుంది. సో 2 ఎలక్ట్రాన్ లేదా 6 ఎలక్ట్రాన్ వీకేయాలి. సో 6 ఎలక్ట్రాన్ వీకేయడం కంటే బెటర్ 2 ఎలక్ట్రాన్ వేయడం. సో 2 ఎలక్ట్రాన్ల తక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి 2 ఎలక్ట్రాన్లు అది తీసుకుంటుంది. ఈ తీసుకునేది ఏంటంటే అప్పుడు మనం ఎన్ని తీసుకుంటుంది 2, సో O-2 అనమాట. అట్లా O-2 అంటే ఏంటంటే టుక్ 2 ఎలక్ట్రాన్స్ అని అర్థం. ఇది గేవ్ 1 ఎలక్ట్రాన్, ఇది గేవ్ 1 ఎలక్ట్రాన్. Na+ అంటే గేవ్ 1 ఎలక్ట్రాన్. అట్లనే ఇక ఎప్పుడైనా ఇచ్చేటోడు మంచోడు కాబట్టి ఆడు ప్లస్, ఇక తీసుకునేవాడు మంచోడు కాదు, సో ఆడు మైనస్. ఓకే, ఇందులో నుంచి మనకు ఏమర్థమైందంటే ఇప్పుడు మనం చెప్పినాం కదా Na2O అని. Na2O ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలో, ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్ కావాలి, ఎందుకంటే లాస్ట్ షెల్లో 6 ఉంది, సో దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఎవరు ఇస్తారు, Na 2Na అంటే 2 Na ఉన్నాయి కదా, ఒక Na దీనికి 1 ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఇంకొక Na ఇంకొక ఎలక్ట్రాన్ ఇస్తుంది. సో 2 ఎలక్ట్రాన్లు దీనికి కావాలి కదా, సో అందుకే 2 సోడియంలోంచి సోడియం నుంచి 1 ఎలక్ట్రాన్, ఇంకొక సోడియం నుంచి 1 ఎలక్ట్రాన్. అట్లా మనకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ అని అర్థమైంది, ఎందుకంటే 2Na+ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చింది, అంటే గేవ్ 2 ఎలక్ట్రాన్స్ అని అర్థం. ఓకే, అదే ఇప్పుడు ఇక్కడ ఇంకేముండే 1 2 3 4 5 6 7 8 -2 అంటే 2 ఎలక్ట్రాన్ తీసుకుందని అర్థం, టుక్ 2 ఎలక్ట్రాన్స్ అని అర్థం. ఓకేనా, సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఆప్షన్ ఏంటంటే బి అనేది కరెక్ట్. బిలో ఏముంది 2Na+ O 1 2 3 4 5 6 7 8 -2 అంటే ఈ 2Na+ 2 ఎలక్ట్రాన్స్ దీనికి ఇస్తే ఈ 2 ఎలక్ట్రాన్ తీసుకుందని అర్థం. సో అప్పుడు మనకు ఏమొచ్చింది, Na2O ఆప్షన్ కరెక్ట్, సోడియం ఆక్సైడ్. ఓకే, ఇట్లా మనం చేయాలి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చేద్దాం. ఓకే, an element with atomic number dash will form a basic oxide. ఇక బేసిక్ ఆక్సైడ్ ఎట్లా ఫామ్ అవుతుందని అడుగుతున్నాం. ఓకేనా, సో దీంట్లో ఎట్లా తెలుస్తుంది మనకు బేసిక్ ఆక్సైడ్ అంటే, లాస్ట్ షెల్లో బేసిక్ ఆక్సైడ్ ఏదైతే ఉంటుందో లాస్ట్ షెల్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇది ఇక్కడ ఇచ్చిరు ఆప్షన్లు ఏంది 7 17 14 11 ఇవి ఇచ్చిరు కదా, అంటే 2,5 అంటే దానికి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. సో బేసిక్ ఆక్సైడ్ ఏవైతే ఉంటుందో దాని లాస్ట్ షెల్లో 1 నుంచి 1, 2, 3 ఇవి ఉంటాయి అనమాట. అంటే లైక్ 2,8,1 కానీ 2,8,2 కానీ 2,8,3 కానీ ఇవైతే ఏవైతే ఉన్నాయో దాన్ని బేసిక్ ఆక్సైడ్ అంటాం. అట్లనే ఈ ఆప్షన్లు చూస్తే మనకు ఆప్షన్ డి కరెక్ట్, ఎందుకంటే 2,8,1 ఉంది. అంటే ఆప్షన్ డి 11 అంటే దేనిది, Z=11 దేనిది వస్తుంది, సోడియం ఆన్సర్. ఓకేనా, అటామిక్ నంబర్ Z=11 దేనిది, సోడియం. ఓకే, అట్లనే ఇప్పుడు బేసిక్ ఆక్సైడ్ అయిపోయింది. అసిడిక్ ఆక్సైడ్ అంటే, అసిడిక్ ఆక్సైడ్ ఏం చేస్తాం అప్పుడు, ఇక అసిడిక్ ఆక్సైడ్స్ 4 నుంచి 4 to 8 ఉంటాయి. అంటే లాస్ట్ షెల్లో 4 5 6 7 8 ఇవి ఉంటాయి అన్నమాట. సో ఎట్లా అంటే 2,8,3 2,8,4 2,8,5 2,8,6 2,8,6 2,8,7 2,8,8 గిట్లు ఉంటాయి అన్నమాట. ఇక వీటిని మనం ఏమంటాం, అసిడిక్ ఆక్సైడ్స్ అంటాం. ఓకే, సో బేసిక్ ఆక్సైడ్ ఎట్లా గుర్తుపెట్టాలా, అసిడిక్ ఆక్సైడ్ ఎట్లా గుర్తుపట్టాలంటే లాస్ట్ షెల్లో 1 2 3 ఉన్నాయి, అంటే లాస్ట్ షెల్ అంటే మూడో షెల్, ఇక్కడ ఈ ఫస్ట్ దాంట్లో ఏంది 2,5, లాస్ట్ షెల్ సెకండ్ షెల్ దాంట్లో 5 ఉన్నాయి, సో అది కాదు. సెకండ్ దాంట్లో 2,8,7 లాస్ట్ షెల్లో 7 ఉన్నాయి, అంటే అది బేసిక్ ఆక్సైడ్ కాదు, అసిడిక్ ఆక్సైడ్ అని అర్థం. అట్లా 2,8,4 అంటే అది బేసిక్ ఆక్సైడ్ కాదు, లాస్ట్ షెల్లో 4 ఉన్నాయి, సో 4 ఉంటే ఏంది అసిడిక్ ఆక్సైడ్. 2,8,1 అంటే లాస్ట్ షెల్లో 1 ఉంది, సో 1 నుంచి 3 ఉంటే దాన్ని బేసిక్ ఆక్సైడ్ అని అంటాం. ఓకేనా, సో 6th క్వశ్చన్ అర్థమైందా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పోదామా. 7th question. An element M has 50% of the electrons filled in the third shell as in the second shell. The atomic number of M is. సో ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే అటామిక్ నంబర్ ఏంది, దాని కండిషన్ ఏంటంటే 1 2 3 షెల్ ఉన్నాయి. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. ఈ ఫస్ట్ షెల్ ఎప్పుడైనా 2 ఎలక్ట్రాన్లు కూర్చున్నాయి, ఇక్కడ ఫస్ట్ షెల్లో కూర్చున్నాయి. తర్వాత మనకి ఏమంటుండంటే
M has 50% of electrons filled in the third shell as in the second shell. ఇక సెకండ్ షెల్లో మనకు తెలిసిందే 8 కూర్చుంటాయి. అదే ఇక్కడ ఏమంటుడు థర్డ్ షెల్ సెకండ్ షెల్లో ఎన్ని కూర్చుంటాయో దానికి 50%, అంటే దానికి సగం. సగం అంటే 8కి సగం ఎంత 4. ఇప్పుడు ఈ 3 యాడ్ చేస్తే ఏమొస్తుంది 2, 8, 4 యాడ్ చేస్తే ఏమొస్తుంది 2 + 8 + 4 14 వస్తుంది. సో అటామిక్ నెంబర్ ఏముంది ఇక్కడ అటామిక్ నెంబర్ 14, Z = 14. ఇప్పుడు Z = 14 అని అర్థమైంది. అదే అట్లానే ఎలిమెంట్ M ఏందని అడిగింది అనుకో, అప్పుడు ఏం చెప్తావు సిలికాన్. ఆన్సర్ M సిలికాన్, ఎందుకంటే మనకు అటామిక్ నెంబర్ 14 కాబట్టి సిలికాన్. సో ఇట్లాంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి ఏం రావాలి, ఫస్ట్ ఒక 20 ఎలిమెంట్లు నేర్చుకోరి. దాని అటామిక్ నెంబర్స్ నేర్చుకోరి. అటామిక్ నెంబర్స్ వచ్చినాయి అనుకో, అంటే అటామిక్ నెంబర్ అంటే Z = ఎంత, తర్వాత అటామిక్ నెంబర్ వస్తే ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ వస్తుంది. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ వస్తే లాస్ట్ షెల్ ఎన్ని కూర్చున్నాయి అని అర్థమవుతుంది. అవి వస్తే వ్యాలెన్సీ వస్తుంది. ఇక వ్యాలెన్సీ వస్తే కొన్ని క్వశ్చన్లు ఇట్లాంటివి సాల్వ్ చేయొచ్చు. సో స్టెప్ ఏంది, ఫస్ట్ 20 ఎలిమెంట్లు అన్న నేర్చుకోరి, అటామిక్ నెంబర్ వస్తుంది, తర్వాత ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏందని అర్థమవుతుంది. ఇక 4ది వ్యాలెన్సీ మనకు వచ్చేస్తుంది. ఎట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే ఎట్లా చెప్తున్నా, ఇప్పుడే మేము కూడా చెప్పిస్తా. ఇప్పుడు ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకో, సపోజ్ సోడియం తీసుకున్నాం. సోడియం ఎప్పుడు వస్తుంది Z = 11. ఇప్పుడు నాకు ఎట్లా తెలిసి నేను చదువుకున్నా కాబట్టి వచ్చింది అటామిక్ నెంబర్ Z = 11. ఇక అటామిక్ నెంబర్ వస్తే ఏమొస్తుంది ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ వస్తుంది. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటంటే ఒక షెల్ 10, ఫస్ట్ షెల్ 2, సెకండ్ షెల్ 8, మిగిలిన 1. ఇప్పుడు ఈ 2, 8 ఎక్కడ వచ్చినాయి అంటే ఇది ఏదైతే అటామిక్ నెంబర్ ఉందో ఇట్ విల్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనము షెల్స్ రూపంలో ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్లో వేస్తాం. షెల్స్ రూపంలో అంటే ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్లు వేసినాం, సెకండ్ షెల్లో 8 వేసినాం, మిగిలిన ఎంత 1. అంటే 11ని ఎట్లా డివైడ్ చేస్తామంటే ఫస్ట్లో 2 వేయాలా, సెకండ్లో 8 వేయాలా, 3వది ఎంత మిగిలితే అంత వేయాలా. అట్లనే ఒకటి తీసుకున్నాం అనుకో, అప్పుడు నీకు ఏమొస్తుంది మెగ్నీషియం అనుకో, Z = 12. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా ఇవి. ఈ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎట్లా నేను డివైడ్ చేయమంటున్నా, ఫస్ట్ షెల్లో 2 వేయాలా, సెకండ్ షెల్లో 8 వేయాలా, మిగతా ఎంత 2. సో అట్లా అన్నమాట. సో ఫస్ట్ ఇది సెకండ్, ఇది థర్డ్. సో ఫస్ట్ షెల్ ఎప్పుడైనా 2 ఉంటాయి, సెకండ్ షెల్ 8 మొత్తం మాక్సిమం 8 వేయాలా. సో 3వది ఎన్ని మిగిలితే అన్నీ వేయాలి. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అన్న చెప్పిన కదా వ్యాలెన్సీ వస్తాయని. సో ఏదైతే ఇప్పుడు వ్యాలెన్సీ ఎట్లా చూసుకోవాలంటే, వ్యాలెన్సీ రావాలంటే నీకు ఆక్టేట్ రూల్ అర్థం కావాలి. ఈ ఆక్టేట్ రూల్ ఏంది, ఆక్టేట్ రూల్ ఏంటంటే లాస్ట్ షెల్ 8 ఉండాలి. సో దీనికి ఇంకెన్ని కావాలా, సోడియంలో ఇంకా 7 కావాలా. 7 కావాలా, లేదా ఒకటి వీకేయాలా. ఏది ఈజీ, ఒకటి తీసేయడం ఈజీ. అందుకే దీని వ్యాలెన్సీ ఏంటంటే +1. సో సోడియం వ్యాలెన్స్ ఏమైతే అప్పుడు +1. అట్లానే మెగ్నీషియం అనుకో, దీనికి ఎన్ని కావాలా, లాస్ట్ షెల్లో 2 ఉన్నాయి, 8 కానీ ఎన్ని కావాలా 6 కావాలా. ఇది ఎన్ని వీకేయాలా 2, కానీ 6 తీసుకోవడం కంటే 2 తీసేయడం బెటర్ కదా. సో దాని వ్యాలెన్సీ అనేది +2 అనమాట. ఓకేనా, అర్థమై ఉంటుంది. సో ఇట్లా మనం మీకు ఏం చెప్తున్నా అంటే, ఇట్లాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకు ఎలిమెంట్స్, దాని అటామిక్ నెంబర్, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్, ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్ అనమాట. సో ఇట్లా చదువుకోవాలా. సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా. 8th క్వశ్చన్, జనరలీ ఫుడ్ ఇస్ బ్రోకెన్ అండ్ అబ్జర్వ్ విదిన్ ద బాడీ ఆఫ్ ఆర్గానిజమ్స్. అంటే మనం జనరల్గా తిని మన బాడీ లోపలనే దాన్ని మనం బ్రేక్ చేసి అబ్జర్వ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ ఇస్ డన్ అవుట్ సైడ్ ద బాడీ. అంటే మనం తినేలాగా, ఇప్పుడు మనం జనరల్గా తింటే ఏమవుతుంది, అది మన బాడీలో మన మౌత్ నుంచే స్టార్ట్ అవుతుంది డైజెషన్, మనం తెలుసు. అక్కడ నుంచి బ్రేక్ అయ్యి తర్వాత లోపల బాడీలో పోయి ఫైనల్ డైజెషన్ అయ్యి అబ్జర్వ్ అవుతుంది. కానీ ఏ ఆర్గానిజంలో అది అంతా బయటనే బ్రేక్ డౌన్ అయ్యి బయటనే ఇదయ్యి తర్వాత అది లోపల అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అట్లాంటిది ఏంది, ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మష్రూమ్ ఒక ఫంగి దానికి చెందింది మైక్రో ఆర్గానిజం అనమాట. సో మష్రూమ్లో ఏమవుతుందంటే ఫుడ్ అనేది బయటే బ్రేక్ అయ్యి అబ్జర్వ్ అవుతుంది. కానీ అమీబా, పారామీషియం ఇవన్నీ ఫంగి కాదు కాబట్టి వీటిలో కాదు. ఓకేనా, నెక్స్ట్ మనం 9th క్వశ్చన్ చదువుకుందాం. రిసెప్టర్స్ ఆర్ యూజువలీ లొకేటెడ్ ఇన్ సెన్స్ ఆర్గన్స్. ఇక మన బాడీలో సెన్స్ ఆర్గన్స్ అంటే అంతా తెలిసిందే, ఐస్, నోస్, ఇయర్స్, టంగ్, స్కిన్, ఇవన్నీ 5 సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి మన బాడీలో. ఎందులో గస్టేటరీ రిసెప్టర్స్ ఉంటాయి. గస్టేటరీ రిసెప్టర్స్ దేంట్లో ఉంటాయి, గస్టేటరీ రిసెప్టర్స్ మన టంగ్లో ఉంటాయి. ఓకే,
ఇక టంగ్లో ఉన్నప్పుడు మనకు తెలుసు, మనం మంచి ఫుడ్ తిన్నప్పుడు టేస్ట్ ఉందని ఎట్లా తెలుస్తుంది, అదే మంచి ఫుడ్ లేనప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది, బాగాలేదని ఎట్లా తెలుస్తుంది అంటే గస్టేటరీ రిసెప్టార్స్. అది చేదుగా ఉందా, తీపిగా ఉందా, అది మంచిగా ఉందా, చెడుగా ఉందా అని గస్టేటరీ రిసెప్టార్స్ అనేవి మనకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. మన టంగ్లో ఉంటాయి, అది సెన్స్ ఆఫ్ టేస్ట్ చెప్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 10th. A farmer wants to grow banana plants genetically similar enough to the plants already available in his field. సో ఆ ఫార్మర్ దగ్గర ఆల్రెడీ ఉన్న బనానా ప్లాంట్ లాగా ఇంకొక బనానా ప్లాంట్ అంటే జెనెటికలీ సిమిలర్ బనానా ప్లాంట్ చేయాలి. ఈ బనానా ప్లాంట్ ఆల్రెడీ ఈజ్ గ్రోయింగ్, అందులో సేమ్ జెనెటికలీ ఇట్ షుడ్ బి సేమ్. జెనెటికలీ సేమ్ ఉండాలంటే ఏమి టెక్నిక్ వాడితే జెనెటికలీ సిమిలర్ ప్లాంట్ వస్తుంది అని అడుగుతాడు. సో అవైలబుల్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ వుడ్ యూ సజెస్ట్ ఫర్ ద పర్పస్. సో జనరలీ దీంట్లో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే రీజనరేషన్, బడ్డింగ్, వెజిటేటివ్ ప్రొపగేషన్, సెక్షువల్ రిప్రొడక్షన్. ఈ ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో అవి ఆ సెక్షువల్ రిప్రొడక్షన్ కిందకి వస్తాయి. ఈ ఫస్ట్ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షువల్ రిప్రొడక్షన్ కిందకి వస్తాయి. ఇక లాస్ట్ అయితే సెక్షువల్ రిప్రొడక్షన్. ఇక సెక్షువల్ రిప్రొడక్షన్ అయితే కాదు, ఇందులో రీజనరేషన్ కాదు, బడ్డింగ్ కాదు. సో ఆన్సర్ ఏంటంటే వెజిటేటివ్ ప్రొపగేషన్ అనమాట. సో బనానా ప్లాంట్ జెనెటికలీ సిమిలర్ కావాలంటే వెజిటేటివ్ ప్రొపగేషన్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. సో వాట్ యూ సజెస్ట్ ఫర్ ఫార్మర్? ఐ విల్ సజెస్ట్ దట్ హీ హ్యాస్ టు యూజ్ వెజిటేటివ్ ప్రొపగేషన్. నెక్స్ట్, height of a plant is regulated by dash. Height of a plant is regulated by what? సో ఇక్కడ ఆప్షన్స్ బట్టి DNA విచ్ ఇస్ డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గ్రోత్ హార్మోన్ కాదు, దెన్ జీన్స్ విచ్ రెగ్యులేట్ ద ప్రోటీన్స్ డైరెక్ట్లీ కాదు, గ్రోత్ హార్మోన్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎంజైమ్స్ కోడెడ్ బై అ జీన్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, గ్రోత్ హార్మోన్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎంజైమ్స్ కోడెడ్ బై అ జీన్. 11th క్వశ్చన్ అది ఆప్షన్ సి. నెక్స్ట్ 12th క్వశ్చన్. A sportsman, after a long break of his routine exercise, suffered muscular cramps during a heavy exercise session. This happened due to what? ఇది రెస్పిరేషన్ చాప్టర్ నుంచి మనం చదువుకున్నాం. ఇది ఎప్పుడు అవుతుంది? వెన్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు, ఏమవుతుందంటే ఆయనకి చాలా లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు. లాంగ్ బ్రేక్ తీసుకున్నప్పుడు సడన్గా పోయి మస్తు హెవీ ఎక్సర్సైజ్ సెషన్ చేసిండు. అట్లా లాంగ్ బ్రేక్ తీసుకున్నప్పుడు హెవీ ఎక్సర్సైజ్ చేస్తే ఏమొస్తుంది? మసిల్ క్రాంప్సే వస్తుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే హెవీ బ్రేక్ వచ్చినప్పుడు కొంచెం మెల్లమెల్లగా ఎక్సర్సైజ్ చేసుకొని అది ఇంటెన్సిటీ అనేది పెంచుకుంటే మన బాడీ దానికి యూస్ టు అయ్యి మసిల్ క్రాంపింగ్ అనేది ఉండదు. ఎందుకు ఏమవుతుందంటే మన బాడీ కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నప్పుడు దాంట్లో అంతా బయాలజికలీ మెటబాలిజం అనేది మొత్తం చేంజ్ అయి ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? చిన్న చిన్న ఎక్సర్సైజ్ నుంచి హెవీ ఎక్సర్సైజ్కి పోవాలి. డైరెక్ట్గా హెవీ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే మన బాడీలో ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది అంటే మనకు ఆక్సిజన్ సప్లై అనేది అంత దొరకదు. హెవీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆక్సిజన్ సప్లై ఎక్కువ ఉండాలి. సో అది సడన్గాను హెవీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆక్సిజన్ సప్లై అనేది సరిగా మన బాడీ మసిల్ టిష్యూస్కి పోకుండా అప్పుడు ఏమవుతుంది అంటే మసిల్ టిష్యూస్ లోపల లాక్టిక్ యాసిడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ వల్ల ఏమవుతుంది? లాక్టిక్ యాసిడ్ జనరేట్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ ఏమవుతుంది అంటే మనకు మసిల్ క్రాంప్స్ ఇస్తాయి. సో అర్థమైందా? ఏమర్థమైంది? ఇక్కడ ఏమర్థమైందంటే ఎప్పుడన్నా హెవీ ఎక్సర్సైజ్ డైరెక్ట్గా చేయొద్దు. మనం వార్మప్ చేస్తూ లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా రోజుల తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినాం. సో మనకు బ్రేక్ వచ్చింది. హెవీ బ్రేక్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? సడన్గా మన బాడీకి హెవీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు దానికి ఆక్సిజన్ సప్లై అనేది ఎక్కువ కావాలి. మన బాడీకి ఆల్రెడీ బ్రేక్ వచ్చింది కాబట్టి ఆక్సిజన్ సప్లై అనేది సరిగా ఉండదు. అట్లాంటప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినాం అనుకో, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ హెవీగా చేసినాం అనుకో, మన బాడీలో మన మసిల్స్లో మసిల్ టిష్యూస్లో లాక్టిక్ యాసిడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్స్ అనేది ఏం చేస్తా అంటే మసిల్ క్రాంప్స్ అనేవి రిలీజ్ అవుతుంది. సో ఆప్షన్ ఇక్కడ ఏంది? ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్లో ఏం అడుగుతుందంటే అన్ ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ పెట్టిన ఇట్స్ ఇమేజ్ ఇస్ ఫార్మ్ అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అడుగుతుంది. ఇక ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ డి కరెక్ట్. కానీ ప్రాక్టికల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఒక కాన్వెక్స్ మిర్రర్ వేసుకున్నాం అనుకో, ఇట్లా ఒక కాన్వెక్స్ మిర్రర్ వేసుకున్నాం, దాని ముంగట ఒక ఆబ్జెక్ట్ పెట్టిన, ఈ ఆబ్జెక్ట్ ఏ, ఆబ్జెక్ట్ ఏబి అనమాట. ఒక రూల్ ప్రకారం మనం ఏం చేస్తాం? ఒక రూల్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ సెండింగ్ ప్యారల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అది ఫోకస్ త్రూ వెళ్తుంది అనమాట. ఫస్ట్ రూల్ ఆఫ్ రే అంటే రూల్స్ ఆఫ్ రే ఉంది కదా, సో దాన్ని వాడిన ఒకటి ఫోకస్ నుంచి పోతుంది. ఇంకొకటి ఇఫ్ యు ఆర్ సెండింగ్ ఇన్ ద పాత్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. పాత్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇట్లా
ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాత్. సో ఈ రెండు రేస్ ఎక్కడ కలుస్తున్నాయి? ఇది ఈ పాయింట్ దగ్గర కలుస్తున్నాయి కదా. ఏదైతే పాయింట్ దగ్గర మనకు ఈ రెండు కలుస్తున్నాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఈ డయాగ్రామ్ చూస్తే ఏమర్థమైంది? ఒక రేని మనం ఎట్లా పంపించినాం? ప్యారల్ పంపించినాం, అది ఫోకస్ అంటే ఫోకస్ పాత్లో అక్కడ సైడ్ ఇమేజ్ ఫామ్ అయింది. ఇంకొకటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాత్లో పంపిస్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాత్లోనే మళ్ళీ అది రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేసింది. సో ఇట్లా మనం పంపించినాం. అప్పుడు మనకి ఏం అర్థమైందంటే ఇటు సైడ్ అంటే బిహైండ్ ద మిర్రర్ ఇమేజ్ ఫామ్ అయింది కదా. బిహైండ్ ద మిర్రర్ ఇమేజ్ ఫామ్ అయింది. ఎట్లాంటి ఇమేజ్ ఫామ్ అయింది? వర్చువల్ అండ్ డైరెక్ట్ అండ్ డిమినిజ్డ్. డిమినిజ్డ్ అంటే ఏంది? చిన్నగా అయిందని అర్థం. సో కాన్వెక్స్ మిర్రర్లో ఇఫ్ యు ఆర్ ప్లేసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ మిర్రర్ ఏమవుతుంది? ఇమేజ్ అనేది బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది. వర్చువల్ అండ్ ఎరెక్ట్ అంటే ఎట్లా ఉందో అట్లానే ఉంటుంది. అంటే మనల్ని మనం ఒక మిర్రర్లో మన ఇంట్లో ఉన్న మిర్రర్ని చూసుకున్నప్పుడు ఎట్లయితే కనబడతాం వర్చువల్ అండ్ డైరెక్ట్ అట్లా అనమాట. కాకపోతే సైజ్ అనేది చిన్నగా అయిపోయింది. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ పెద్దగా ఉండే ఏబి ఆబ్జెక్ట్, ఇక్కడ ఏ డాష్ బి డాష్ అంటే మన ఇమేజ్ చిన్నగా అయింది. ఓకే, సో అర్థమైందా? ఆప్షన్ కరెక్ట్, ఇక్కడ ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్. ఓకే, 14th క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? వెన్ లైట్ ఎంటర్స్ ద అట్మాస్ఫియర్ ఇట్ స్ట్రైక్స్ ఆన్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ పార్టికల్స్ విచ్ డిఫ్లెక్ట్ ద రేస్ ఆఫ్ లైట్ ఇన్ ఆల్ పాసిబుల్ డైరెక్షన్. దిస్ ఇస్ డ్యూ టు వాట్ అని అడుగుతుంది. అంటే క్వశ్చన్లో ఏమర్థమైందంటే లైట్ మన అట్మాస్ఫియర్లో ఎంటర్ అయినప్పుడు ఎక్స్ట్రీమ్ ఫైన్ పార్టికల్స్ అంటే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా మన అట్మాస్ఫియర్లో, ఇంకా పొల్యూషన్ చేస్తాం పొల్యూటెంట్స్ కానీ ఏదైనా స్మాల్ ఫైన్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో దానికి లైట్ అనేది స్ట్రైక్ అయ్యి డిఫ్లెక్ట్ అవుతుంది. డిఫ్లెక్ట్ ఎట్లా అవుతుంది? ఆల్ ద రేస్ ఆఫ్ లైట్ ఇన్ ఆల్ పాసిబుల్ డైరెక్షన్స్. అంటే ఉన్న రేస్ ఆఫ్ లైట్ అన్ని పాసిబుల్ డైరెక్షన్ అంటే ఎటు పడితే అటు ఇక ఉన్న డైరెక్షన్లో అది అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది అంటున్నాడు. ఫస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కాదు. ఎందుకు కాదంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం చెప్తుంది? ఏదైనా లైట్ రే ఒక యాంగిల్ వచ్చింది అనుకో, అది ఏ యాంగిల్లో వస్తుందో ఆ యాంగిలే పోతుంది. అదే మనం లా ఆఫ్ రిఫ్లెక్షన్లో యాంగిల్ ఐ క్వాలిటీ, ఇక్కడ యాంగిల్ ఐ కాకుండా ఆల్ పాసిబుల్ డైరెక్షన్ కాబట్టి ఇది ఆప్షన్ కాదు, ఆప్షనే కాదు. ఆప్షన్ బి అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ అంటే ఏంది? ఒక స్పీడ్లో వచ్చింది లైట్, కానీ అది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి రాగానే ఏమవుతుంది అంటే లైట్ అనేది డిఫ్లెక్ట్ అవ్వదు, అంటే ఎంటర్ అవుతుంది. కొంచెం రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం రిఫ్రాక్ట్ అవుతుంది. అంటే లైట్ స్పీడ్ ఏ స్పీడ్ అయితే వచ్చిందో ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి ఆ స్పీడ్ ఆఫ్ లైట్ అనేది తగ్గుతుంది. అప్పుడు అది బెండ్ అవ్వడం కానీ దూరం అవ్వడం ఫ్రమ్ ద నార్మల్ అది మనం చూసినాం. అది లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ చదువుకున్నప్పుడు మనకు అర్థమే. కాకపోతే ఇక్కడ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఆన్సర్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఎందుకంటే స్కాటరింగ్ అంటేనే అర్థం ఏంటంటే అన్ని పాసిబుల్ డైరెక్షన్. సపోజ్ ఒక చెట్టు ఉంది, ఆ చెట్ల నుంచి లైట్ వస్తుంది అనుకో, ఆ లైట్ ఎట్లా వస్తుంది? ఎటు పడితే అది, అంటే దానికి చెట్ల నుంచి ఏ జాగా ఉంటే ఆ జాగాలోకి వెళ్ళి లైట్ అనేది మనం టిండల్ ఎఫెక్ట్ చదువుకున్నాం కదా, అదే స్కాటరింగ్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, స్కాటరింగ్ ఆఫ్ లైట్ టిండల్ ఎఫెక్ట్. ఒక చెట్ల నుంచి ఇప్పుడు ఆకుల మధ్యలో నుంచి ఏదైతే స్పేస్ ఉంటుందో ఆ నుంచి ఏదైతే లైట్ అన్ని పాసిబుల్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుందో డిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని మనం స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. సో ఇక్కడ ఆప్షన్ సి కరెక్ట్. ఆప్షన్ డి ఎందుకు కరెక్ట్ కాదంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంది? 7 కలర్లలో అవ్వడం. విబ్గ్యార్ మనం చదువుకున్నాం కదా. విబ్గ్యార్ అంటే ఏంది? వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. అంటే ఇప్పుడు న్యూటన్ సార్, ఐసాక్ న్యూటన్ ఎవరైతే ఉండేనో ఒక ప్రిజం యూజ్ చేసి ఏం చెప్పిండు? ఒక వైట్ లైట్ని ఆ ప్రిజం నుంచి పంపిస్తే 7 కలర్లు ఇస్తుందని చెప్పిండు కదా. సో అది ఇక్కడ అడిగిన క్వశ్చన్కి మనకు కరెక్ట్ చెప్పేది ఏంటంటే దాన్ని ఆన్సర్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఈ 3 ఎందుకు కాదని చెప్పిన. ఫస్ట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ సాటిస్ఫై కాదు, అన్ని డైరెక్షన్ కాదు, వచ్చిన యాంగిల్లో పోతుంది. ఓకే, సెకండ్ అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ ఎందుకు కాదంటే అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియం వచ్చినప్పుడు లైట్ అనేది స్పీడ్ ఆఫ్ లైట్ అనేది చేంజ్ అవ్వడం వల్ల అది బెండ్ అన్న అవుతుంది, లేదా టువర్డ్స్ ద నార్మల్ అని వస్తుంది, అవే ఫ్రమ్ ద నార్మల్ అని వస్తుంది. ఇది మనం చదువుకో. అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ అన్ని డైరెక్షన్లో కాదు, అంటే డైరెక్షన్ అనేది స్పీడ్ ఆఫ్ లైట్ అనేది చేంజ్ అవుతుంది, కాకపోతే అది పోతుంది. అన్ని పాసిబుల్ డైరెక్షన్లో ఒకటి టైంలో అవుతుంది ఎప్పుడంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. దాని ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో నుంచి ఆకుల మధ్యలో ఆ బ్రాంచెస్ మధ్యలో ఉండే లైట్ ఎక్కడెక్కడ స్పేస్ ఉందో అక్కడక్కడ లైట్ వచ్చినప్పుడు ఎట్లా అయితే అన్ని డైరెక్షన్స్లో పోతుందో, అంటే టిండాల్ ఎఫెక్ట్ మనం చదువుకున్నాము. ఆ టిండాల్ ఎఫెక్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల అవుతుంది. డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే 7 కలర్లో అవ్వడం. ఒక వైట్ లైట్ అంటే సన్ లైట్ అనేది వైట్ లైట్ 7 కలర్లో ఉంటుంది. అంటే మనకు చూసే రెయిన్బో కూడా డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనమాట. అదే ఇప్పుడు క్వశ్చన్లో డిస్పర్షన్ ఆఫ్ లైట్ ఎప్పుడు వస్తుంది అంటే రెయిన్బో కలర్ ఎప్పుడు వస్తుంది అంటే రెయిన్బో ఎందుకు వస్తుంది అంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 15th క్వశ్చన్లో ఇన్ 1987
An agreement was formulated by United Nations, UNEP, United Nations Environment Program, 1987లో టు ఫ్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్. సో ఈ ఎగ్స్ ప్రొడక్షన్ ఫ్రీజ్ చేయడం. ఓకే, ప్రొడక్షన్ ఫ్రీజ్. తర్వాత టు ప్రివెంట్ డిప్లీషన్ ఆఫ్ వై డిప్లీషన్ అయ్యేది దీనివల్ల అంటే ఈ ప్రొడక్షన్ వల్ల ఏమవుతుందంటే మనకు డిప్లీషన్ ఆఫ్ వై అయ్యేది. అంటే క్వశ్చన్లో ఏమడిగానంటే ఎక్స్ వై ఏంది అని అడుగుతుంది. సో ఆప్షన్ చూస్తే ఓజోన్, సిఎఫ్సీస్ రేసి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి సిఎఫ్సీస్, ఇంకొకటి ఓజోన్ లేయర్ డిప్లీట్ అయ్యేది. ఈ సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ని ఎక్కడ వాడేటోళ్ళు అంటే రిఫ్రిజిరేషన్ కంపెనీస్, ఇంకా ఎయిర్ కండిషనర్ కంపెనీస్ ఉంటాయి కదా. సో ఎయిర్ కండిషనర్ వీళ్ళు వాడేటోళ్ళు అప్పట్లో చాలా వాడేటోళ్ళు. సో అప్పుడు వాడినప్పుడు ఏమైందంటే మన సిఎఫ్సీస్ సన్లైట్తో రియాక్ట్ అయ్యి ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేసేది. ఓజోన్ లేయర్ అనేది మనకు ప్రొటెక్ట్ చేసే లేయర్. O3 లేయర్ మన అట్మాస్ఫియర్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి కదా సన్లైట్ నుంచి ఏవైతే హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ వస్తాయో ఓజోన్ లేయర్ మనని కాపాడేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1987లో వాళ్ళు ఆపేసారు. ఇప్పటివరకు మనం వాడేటోళ్ళం అయితే ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అయ్యి మనకు చాలా స్కిన్ డిజీజ్ వచ్చేవి. హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ వల్ల మనకు చాలా స్కిన్ డిజీజ్ వస్తాయి. సో సిఎఫ్సీస్ అనేది ఎక్స్. ఇక డిప్లీషన్ ఏమవుతుండే ఓజోన్. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ సిఎఫ్సీస్, వై ఓజోన్. మళ్ళీ చెప్తున్నా, సిఎఫ్సీస్ రిఫ్రిజిరేషన్ ఇంకా ఎయిర్ కండిషనర్ కంపెనీస్ వాళ్ళు వాడేటోళ్ళు. అది వాడడం కరెక్ట్ కాదు, మనకు హార్మ్ఫుల్ అని యుఎన్ఈపీ వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు 1987లో బ్యాన్ చేశారు. అంటే ప్రొడక్షన్ ఫ్రీజ్ చేశారు. ఆ ఫ్రీజ్ చేసినప్పుడు మనకు ఎందుకు ఫ్రీజ్ చేశారు అంటే ఇట్లా సిఎఫ్సీస్ అనేటివి సన్లైట్తో రియాక్ట్ అయ్యి మన ఉన్న ఓజోన్ లేయర్, O3 లేయర్ అట్మాస్ఫియర్ ఏదైతే మనకు అల్ట్రావైలెట్ రేస్ నుంచి కాపాడుతుందో మనల్ని, దానికి డిప్లీట్ చేశారు. డిప్లీట్ చేయడం అంటే అది మొత్తం ఓజోన్ లేయర్ని డ్యామేజ్ చేసేది. ఇప్పుడు ఓజోన్ లేయర్ డ్యామేజ్ అయితే యూవీ రేస్ మన ఎర్త్ సర్ఫేస్కి వచ్చేటివి. సర్ఫేస్కి వస్తే మనకి ఏమైంది, స్కిన్ డిజీజ్ అనమాట. అన్ని రకాల స్కిన్ డిజీజ్ వచ్చేటివి. సో అట్లాంటప్పుడు హార్మ్ఫుల్ కానీ వాళ్ళు యుఎన్ఈపీ వాళ్ళు 1987లోనే ఆపేసారు. నెక్స్ట్ క్వశ్చన్ 16th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ రిలేట్స్ టు బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్? ఇక బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే ఆప్షన్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. బ్రోకెన్ డౌన్ బై బయాలజికల్ ప్రాసెస్. ఇక బ్రోకెన్ డౌన్ బై బయాలజికల్ ప్రాసెస్ అంటే సపోజ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఒక బనానా పీల్ తీసుకున్నాం, దాని యొక్క ఎర్త్ సర్ఫేస్లో పెట్టి కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ బనానా పీల్ అక్కడ ఉండదు. ఎందుకంటే బయాలజికల్ ప్రాసెస్తోనే డిగ్రేడ్ అయింది. డిగ్రేడ్ అంటే ఖతం అయిపోవడం. ఇక అది ఎట్లా ఖతం అవ్వాలా, బయాలజికల్ ప్రాసెస్తోనే. సో ఆప్షన్ బ్రోకెన్ డౌన్ బై బయాలజికల్ ప్రాసెస్ ఇస్ కరెక్ట్. సో బ్రోకెన్ డౌన్ బై బయాలజికల్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ అదే ప్లేస్లో ప్లాస్టిక్ పెట్టినాం అనుకో, అది నాన్ బయోడిగ్రేడబుల్. బయోడిగ్రేడబుల్ అంటే బయాలజికల్ ప్రాసెస్తోనే డిగ్రేడ్ అవ్వడం. అంటే సపోజ్ ఇప్పుడు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ బయోడిగ్రేడ్ అవుతాయి. అదే ప్లాస్టిక్ ఇప్పుడు కచరా వేస్తాం కదా మనం, ఇప్పుడు ఏదైతే మనకు ఉంటాయి లైక్ ప్లాస్టిక్స్ కానీ ఇవన్నీ బయోడిగ్రేడ్ అవ్వవు. సో దోస్ ఆర్ హార్మ్ఫుల్ అనమాట. సో దాని ప్లేస్లో బయోడిగ్రేడబుల్ అంటే అర్థమైందా, బయాలజికల్ ప్రాసెస్తోని బ్రేక్ డౌన్ అయ్యేటి వాటిని బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్ అంటాం. ఓకేనా. సో 17, 18, 19, 20 అసెషన్ అండ్ రీజన్ తర్వాత చేద్దాం, ఇప్పుడు వద్దు. నెక్స్ట్ సెషన్లో పార్ట్ 2లో 21 నుంచి స్టార్ట్ చేద్దాం. 21, 22, 23, 24 ఇక చేద్దాం. అట్లా మొత్తం ఈ శాంపుల్ పేపర్ మొత్తం మనం డిస్కస్ చేసేద్దాం. ఓకేనా. ఏమైనా అర్థం కాకుంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, చూద్దాం, మళ్ళీ చెప్తాం. ఓకే.